తెల్లవారుజామున 4 గంటలు. పాపం బిడ్డ అలిసిపోయి. దెయ్యం కాదురా, నేను అయ్యగారినిరా. వెళ్ళు, లేచెళ్ళి ఇంటి పని అంతా చేసేసుకుని బయటికి వెళ్ళి కాయగూరలో పాలు తీసుకుని వచ్చాయి. ఇప్పుడు అంటే ఇప్పుడు వెళ్ళక్కర్లేదురా. నువ్వు ఇంటి పని అంతా చేసుకునేసరికి 5-5:30 అవుద్ది. అప్పుడు వెళ్ళు. తప్పదా? తప్పదు. సర్లే, బైక్ ఇవ్వండి. బైక్ తీసా? బైక్ ఎందుకు? ఇక్కడి నుంచి పాల డైరీ 2 కిలోమీటర్లు, అక్కడి నుంచి వెజిటబుల్ మార్కెట్ 1/2 కిలోమీటరు, అప్ అండ్ డౌన్ 5 కిలోమీటర్లు. రోజు 5 కిలోమీటర్లు నడిస్తే హార్ట్కి మంచిది, ఫ్యాట్ కరుగుద్ది, బ్రెయిన్ కూడా బాగా పనిచేద్దంట. అంటే ఇప్పుడు నడుచుకుంటే వెళ్ళాలా? నడుచుకుంటేనే వెళ్ళక్కర్లేదు, పరిగెత్తుకుంటే వెళ్ళే పర్లేదు, కానీ 10 నిమిషాల్లో వచ్చేయాలి. ఇప్పుడు దాని టర్న్ వస్తున్నా. పద్దర్రా పద్దర్రా పద్దర్రా. జై బాయిస్మతి. ఇది నొద్దట్లో కూడా నన్ను వదలట్లేదు. ఇలా కాదు, గట్టి కొట్టాలి. నేనే కొట్టా. ఎందుకు? లేచి ఇంటి పని స్టార్ట్. చౌరకండి జోకులు, రండి పడుకుందా. జోకులా? అవుతుంది. ఏమండి టిఫిన్? టేబుల్ కూడా బెడ్ చేసారా? నిద్రపోతున్నారా? నెక్స్ట్ ఏం చేస్తారో? నిద్రపోతానండి. నేను కూడా. ఉతికేసా. నెక్స్ట్ ఏం చేస్తావు? నిద్రపోతా. నేను కూడా. ఏమండి భోజనం? వంట ఏం చేసావు? మీకు ఇష్టమైంది, వంకాయ పప్పు. వెరీ గుడ్. నెక్స్ట్ ఏం చేస్తావు? ఉన్నాయిగా గిన్నెలు, తోమేసి కిచెన్ క్లీన్ చేస్తా. వెరీ గుడ్. అలాగా రేపు పొద్దున్న టిఫిన్లోకి దోశల పిండి రెడీ చేయి. చేయరా? ఏమండి డిన్నర్? ఏమండి వచ్చాడు. ఏం కూర వండావు? నా పిండాకుడు. అదేనండి, పకోడీ కూర వండాను. కొత్త కొత్త కూరలు కూడా వండేస్తావు. వెరీ గుడ్. ఏదో మీ దయ. నెక్స్ట్ ఏం చేస్తావు? నిద్రపోతా. నీ సీరియల్ టైం అయింది కదే, చూడవా? ఎవరికండి, ఎవడు చూస్తాడు ఆ సీరియల్స్? నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటా. మళ్ళీ పొద్దునే 4ంటికి లేవాలి. అది సో మనం టైం మెయింటైన్ చేయడం వల్ల అంజిగాడు నడుచుకుంటూ కూరగాయలకి వెళ్ళాడు, నాకు పెట్రోల్ మిగిలింది, ఆడికి ఎక్సైజ్ అయింది. నువ్వు బోరు కొట్టి బట్టలు ఉతికేసావు, నీకు ఎక్సైజ్ అయింది, నాకు కరెంట్ బిల్లు మిగిలింది. ఇంకా నువ్వు పొద్దున్నే లేవడం వల్ల ఎర్లీగా పడుకుంటావు, దానివల్ల ఇంట్లో సీరియల్ గోల తప్పింది, దానివల్ల మీకు డిష్ బిల్లు మిగిలింది. మనం ఇలా ఇళ్లలో టైం టేబుల్ వేసుకుని వాడకాలు తగ్గించడం వల్ల ఏమవుతుంది? వాటి డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గడం వల్ల ఏమవుద్ది? రేట్లు పడిపోతాయి. రేట్లు పడిపోవడం వల్ల అందరికి అన్ని అందుబాటులోకి వస్తాయి. అది ఇప్పుడు చెప్పు, ప్లానింగ్ ఉన్న హస్బెండ్ వల్ల దేశం బాగుపడుతుందా లేదా? ఈ టైం టేబుల్ వల్ల ఖర్చులు కంట్రోల్లోకి వస్తాయా లేదా? వస్తాయి, ఎందుకు రావు? ఖచ్చితంగా వస్తాయి, మీరు తెస్తారు. యాక్చువల్లీ ఇది గాంధీ గారి ప్లాన్.
మన గుమ్మం మనం శుభ్రం చేసుకోవడం వల్ల మన వీధి శుభ్రపడుతుంది, మన వీధి మనం శుభ్రం చేసుకోవడం వల్ల మన ఊరు, మన ఊరు వల్ల మన రాష్ట్రం, మన రాష్ట్రం వల్ల మన దేశం. అదే ప్లాను ఖర్చుల్లో అప్లై చేశా. ఎలా ఉంది? ఈ జనరేషన్ కపుల్స్ మీరే ఇన్స్పిరేషన్. హౌ ఇస్ దిస్ లుక్ సిస్టర్? పర్ఫెక్ట్. ఈ లుక్ లో నేను చూస్తే అసలు నీకు ఎక్స్పీరియన్స్ లేదని ఎవడు కనిపెట్టలేడు. నువ్వు మేనేజర్ నువ్వా నేనా? వీకెండ్ వస్తే పార్టీలు అమ్మటా పబ్బులు అమ్మటా తిరగడం తెలుసు, ప్రాజెక్ట్ డెడ్ లైన్ దగ్గరికి వస్తున్నా పని చేయాలని తెలియదురా నీకు? ఏదో కొబ్బరికాయ వాటర్ వేసుకుని నెల నెల శాలరీ తీసుకోవడానికి మాత్రం తయారైపోతాం. ఏంటి బావ ఎవడనో వాయించేస్తున్నట్టున్నాడు? రేపు నువ్వు కూడా పని చేయకపోతే మీ మేనేజర్ ఇలానే తిడతాడంటావా? ఇంతే, పని చేయకపోతే ఎక్కడైనా ఇలాగే తిడతారు. సాఫ్ట్వేర్ జాబ్ అంటే సాఫ్ట్ గా ఉంటది అనుకుంటున్నావేట్రా? టెన్షన్ కి బట్టతల్లో చేతనే ఇక్కడ. సాయంత్రానికల్లా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయలేదనుకో శవడాలు ఒలిసేస్తాను ఎదవా. అమ్మాయిల మీద డ్రెస్సుల మీద ఉన్న ఇంట్రెస్ట్ డస్క్ మీద ఉంటదరా నీకు? ఆఫీసులో అమ్మాయిలు అందరి చేత రాఖీ కట్టి చేస్తారు ఏమనుకుంటున్నావు? ఏంటి ఇండైరెక్ట్ గా నీకే వేస్తున్నట్టుంది? నీకే కొత్తగా జాయిన్ అయ్యావని అక్షరాభ్యాసం చేయించి అన్ని నేర్పించడానికి ఇదేమన్నా నువ్వు ఫీజు కట్టి జాయిన్ అయిన స్కూల్ అనుకుంటున్నావేంట్రా? నీకు ఫీజు ఇచ్చి వరకు చేయించుకునే ఆఫీసు, అర్థమవుతుందా? ఒరే నేను ఏమన్నా కమ్మగా వండి పెడతానేట్రా తింటానా? తిడతానని రా ఎదవా. పోనెట్టేసి పని చూసుకో. పనికి మళ్ళీ ఎదవా, పనికి మళ్ళీ ఎదవని. నువ్వేంటే డ్రెస్ మార్చి గబ్బిలిలో తయారయ్యో? అబ్బే ఏమీ లేదు, పాత డ్రెస్సులు కదా సరిపోతున్నాయలేవని చెక్ చేసుకుంటున్నాను. చూస్తావంటారా? లేదంటే ఊపిలోపు మనకు కూడా ఒక వైట్ డ్రెస్ గట్టికి తేలింది. అయ్యారు అమ్మాయి గారు లంచ్ రెడీ, ఆకలి అవుతుంది, రాండి తిందాము. నా దేవుడికి పాదాభివందనాలు. ఏమ్మా జాయినింగ్ డే డిసైడ్ చేసుకున్నావా? చేసుకున్నాను సార్. ఉగాది కొత్త సంవత్సరం పూట కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామని మీ ఆశీర్వాదం నాకు ఉండాలి సార్. ఆశీర్వాద ఆటతో ఉండేవిట్రా. అన్నం ఎలా ఉంది? నువ్వు మాట్లాడుకో. బాస్. సరేనమ్మా మంచిది, అప్పుడే జాయిన్ అవ్వు. ఓకే బాస్. ఈ ఫోన్ కి ఎప్పుడు పనికి మాలిన కాల్సే వచ్చేవి. ఫస్ట్ టైం పనికొచ్చే కాల్స్ వస్తే ఆ ఫీలే వేరు. పెనాయిల్ వాటము నువ్వును పెరిగేంట్రా పెనాయిల్ వాసన వస్తుంది. అవునా? నీకు రాదులే. ఏంటి నువ్వేదో ఫీల్ అంటున్నావు? ఏం లేదులేండి. దూరంగా ఉన్నవాడు అండ చూసుకుని పక్కన ఉన్నవాడి మీద రెచ్చిపోతే పంబర ఎగిపోద్ది. ఆడు రాడు ఈడు తానడం ఆపడం. ఎవరి గురించి చెప్తున్నారు అయ్యారు? ఉక్రెయిన్, రష్యా, అమెరికా గురించి. దూరంగా ఉన్నవాడంటే మీ బాస్, పక్కన ఉన్నవాడంటే బావ. పంబరెగిపోయేది నీకే. ఈ డైలాగ్ నీకే. చెప్పు మిస్టర్ జాన్. నేను చెప్పానా దాని ఫేక్ ఎక్స్పీరియన్స్ అని? సబ్జెక్ట్ లేని వాళ్ళందరూ తీసుకొచ్చి టీవీలో ఎడతాడు బాసు. ఎదవన్నారా లీక్నెస్ ఈడును. ఎంత రెచ్చిపోయిందిరా అది. ఇప్పుడు ఫేక్ అని తెలిసిపోయింది. ఇప్పుడు చూడు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయించి బెంచ్ మీద కూర్చోబెట్టి ఫైర్ చేయించేస్తా. ఏమండి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి దొరికిపోతే ఏం చేస్తారు? ఏముంది, ఆడవాళ్ళు అయితే పట్టు చీర జాకెట్, మగోళ్ళు అయితే ప్యాంటు షర్టు పెట్టి పోలీస్ స్టేషన్ పంపిస్తారు. 6 months శాలరీ రిటర్న్ వసూలు చేస్తారు కూడా. ఏమైంది? ఏమీ లేదు. షాకింగ్ న్యూస్ ఉంటే నాకు ఎక్కిళ్ళు వస్తాయి. నాకు కడుపు నిండిపోయింది, నేను వెళ్తాను, నువ్వు పదవే. 70K శాలరీ అని రెచ్చిపోతావా? నెక్స్ట్ సీన్ లో ఉంటది నీకు ఉగాది పచ్చడి. ఏంటి బావ కొట్టే డైలాగులన్నీ కరెక్ట్ గా నీకే సింక్ అవుతున్నాయి. నాకు సింక్ అవ్వాలనే కొడుతున్నాడు. లోకులు కాకులే జాంకాయలు కొనేటప్పుడు తీయగా ఉన్నాయా అని అడుగుతారు. కొనుక్కున్నాక ఉప్పు కారం అద్దుకొని తింటారు. నా దేవుడు ఫోన్ చేస్తున్నాడు. హలో చెప్పండి బాస్. అమ్మా రాజ్కుమారి, మీ మేనేజర్ వచ్చేసు నేను జూమ్ కాల్ ఇంటరాక్ట్ అవుతాడు, ఇంట్రడక్షన్ ఇచ్చుకోమ్మా. ఓకే సార్, ఓకే. 70K ఫస్ట్ టైం జూమ్ మీటింగ్. లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. ఇప్పుడు ఈ మేనేజర్ని పడేస్తాను చూడు. ఏంటి ఎవరు రావట్లేదు? హలో హెచ్ఎస్ గారు, హెచ్ఎస్ గారు.
హాయ్ హాయ్ మీరు వచ్చారండి మా మేనేజర్ హెచ్ఎస్ వస్తాడంట వెళ్ళండి వెళ్ళండి ఓసే వంకాయ్ మీ మేనేజర్ హెచ్ఎస్ నేనే. ఓహో ఓసే సౌజీ దాని లేపే. అంటే నేను జాయిన్ అయింది మా కంపెనీలోనే. పెళ్ళయ్యి నాళ్ళైనా మొగుడు ఏ కంపెనీలో పనిచేస్తాడో తెలియదు కానీ నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయన ఎలా తెలుస్తుందిలే యాదవ ఫేక్ ఎక్స్పీరియన్స్ మొహం నువ్వు. ఆ విషయం నాకెలా తెలిసిందనుకుంటున్నావా? నీ ప్రొఫైల్ వెరిఫై చేసింది నేనే. ఏంటే 70,000 శాలరీయా? ఏంటి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేసే? 2 బెడ్రూమ్లు, 2 టీవీలు, ఫ్లాట్లో వాటర్. నెక్స్ట్ ఎపిసోడ్లో నీకు ఉంటదే. వెనకటికి నీలాంటిదే హిందూ మహాసముద్రం అంత ఇది ఇంటి ముందున్న మురిక్కుంట్ల పడి చచ్చిందంట. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏం లేదు, ఎలి కాలు మీద పడిపోవడమే.